So next, so one of the very important again bit, so find the value of the following expression up to 4 places of decimals. 4 places of decimals. Write down problem. ఏమంటాడు ప్రాబ్లం? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఇంటూ 4 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్. 4 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్ అని అంటానండి. చూద్దాం మరి. సో దట్ ఈస్ కాల్ 1 ప్లస్ 1/2 1 into 2 plus 1 into 2 into 3 plus 1 into 2 into 3 into 4 1 into 2 1 into 2 into 4 1 into 2 into 4 into 8 plus 1 into 2 into 4 into 8 into 16 is equal to అని అంటాడు. ఈ ఎక్స్ప్రెషన్ని 4 దశాంశాల వరకు కనుగొనండి అంటానండి. ఏమంటాడు? ఈ ఎక్స్ప్రెషన్ని 4 దశాంశాల వరకు కనుగొనండి అని అంటాడు. రైట్, చూడండి. One plus 1/2 power 1 plus 1/2 power 1 2 square 2 cube plus 1/2 square 2 cube, that is 2 power 6 plus 1/2 2 square 2 power cube 2 power 4 2 power 4 2 power 3 7 7 plus 2 9 9 plus 1 10, that is called 2 power 10 like this. నేను జస్ట్ పవర్ ఆఫ్ ద వాల్యూస్గా రాశానండి. సో ఇది 2 power 1 2 power 1 2 square 2 1 2 square 2 cube 2 1 2 square 2 cube 2 power 4. సో మొత్తాన్ని యాడ్ చేసా పవర్స్. భూములు సమానమైతే ఘాతాలని కూడుకోవచ్చు అనే కాన్సెప్ట్లో చేసినాం. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి మరి? 2 power 10. ఇక్కడ 2 power 10 1 టైం పోతుంది కాబట్టి 2 power 1 పోతే ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలింది? 2 power 9. 2 power 3 పోతే ఇక్కడ ఎంత మిగిలింది? 2 power 7. ఇక్కడ 2 power 6 పోతే ఇక్కడ ఎంత మిగిలింది? 2 power 4. ఇక్కడ 1 2 power 10కి 2 power 10 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేసిన నేను. సో ఇప్పుడు 2 power 10 మీన్స్ 1032. సో 2 power minus means 2 power 9 means 5016. 516 plus 2 power 7 means 2 power 7 8 into 8 into 2 256, రైటేనా? సో ఇది ఎందులో 64 128. 2 power 7 means 128, but 2 power 4 means 16 plus 1 by 1032. సో మొత్తాన్ని యాడ్ చేయండి అండి. ఇక మొత్తాన్ని యాడ్ చేయండి. 1032 and 516 and 128 and 16 and 1 యాడ్ చేస్తే సో 8 10 6 6 12 23 10 12 22 1 23 2 సో 3 4 6 7 9 1 సో 5 6 7 1793. వాట్ ఈస్ ద ఆన్సర్? 1793 by 1032. సో దీన్ని భాగించండి, కావాల్సిన ఎక్స్ప్రెషన్ డెసిమల్స్ వస్తుంది. ఏమైనా ఎడిషన్ పోయిందా? పది 10 12 22 23. సో ఇక్కడ మిస్టేక్ చేసినాం. సో 1024 అండి, 1024 సారీ 1024 ఇప్పుడు యాడ్ చేయండి.
సో 10, 18, 24, 10424, 24లో సగం 512 ఇది కూడా 512 రైట్. సో 10, 21, 2 ఇక్కడ 2, 5, 6, 8 ఇక్కడ 6, 1 1681. వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ 1681 డివైడెడ్ బై 1024. దీన్ని భాగించండి, గివెన్ ఆన్సర్ వస్తుందండి. రైట్, కొంచెం క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. అండ్ దేర్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. So one of the most important bit again. So what is the value? 81 problem. 1/5 into 6, 1/5 into 6 plus 1/6 into 7 plus 1/7 into 8 and so on. 1/5 into 6 plus 1/6 into 7 plus 1/7 into 8 and plus and so on. శ్రేణిలో మొదటి 20 పదాల మొత్తము ఎంత? మొదటి 20 పదాల మొత్తము ఎంత? ఇక్కడ 20వ పదం ఏమవుతుందండి? 20వ పదం ఇక్కడ 5 అనే నెంబర్తో స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ పదం 1/24 into 25. సో ఇందులోంచి 5 తీసేస్తే 25లోంచి 5 తీసేస్తే 20వ పదం అనేది 25 అవుతుంది. సో రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ 1/20వ పదం 1/24 into 25 అండి. సో ఇక్కడ దీన్ని 1/5 మైనస్ 1/6 అని రాయడం వల్ల ఏమన్నా ఇబ్బంది అండి నీకు? 1/5 into 6 అనే దాన్ని 1/5 మైనస్ 1/6 అని రాయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? చూడండి, ఇక్కడ 6 into 1 6, క్రాస్ మల్టిప్లికేషన్ 6 into 1 6, మైనస్ మధ్యలో ఉంది. 5 into 1 5, 6 minus 5 1. సో 5 into 6, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? ఎల్సిఎం 5 into 6. సో 6 ఒకట్ల 6 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 1/5 into 6 కదా. సో అంటే దీన్ని ఈ విధంగా రాయవచ్చు, మళ్ళీ అదే వచ్చింది చూడండి. సో కాబట్టి రాయవచ్చు. సో సిమిలర్లీ దీన్ని కూడా అలానే రాయొచ్చు కదా. 1/6 మైనస్ 1/7 ప్లస్ 1/7 మైనస్ 1/8 అండ్ ప్లస్ సో ఆన్ 1/24 మైనస్ 1/25. ముందుది ప్లస్, తర్వాతది మైనస్. సో చూడండి, ఇక మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఇక్కడ ముందు ఇక్కడ మైనస్ ఉంటుంది, ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మిగిలింది 1/5, లాస్ట్ మిగిలింది 1/25. ఇక్కడ ఎల్సిఎం ఏంటి? 25. సో 5 సార్లు పోతుంది, 25 ఒక్కసారి పోతుంది, కాబట్టి దీని ఆన్సర్ 4/25. 4/25 ఈజ్ ద ఆన్సర్. సో క్లియర్? సో నెక్స్ట్ మరి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 0.16 అని ఉంది, ఆప్షన్ బి 1.6, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి నన్ ఆఫ్ దీస్ అని ఉంది. మరి మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 4/25 అని వచ్చింది. మరి 4/25 అనే దాన్ని భాగిస్తే ఏమవుతుందండి? 4 into 4/25 into 4. అక్కడే నేను ఏం చేసిన 4/25ని సింపుల్ మ్యాథ్ని చేసిన 4/4. ఇలా ఒక నెంబర్ని గుణించి భాగించడం వల్ల ఆ విలువలో ఏం మార్పు ఉండదు. 4 క్యాన్సిల్ అయితే మళ్ళీ అదే ఉంటుంది కదా. దేర్ఫోర్ దీని మల్టిప్లైస్ ఏమవుతుంది? 16/100 కదా. దట్ ఈస్ కాల్ 0.16. లేదా 4ని 25తో భాగించి ఇదంతా ఎందుకు అనుకుంటే, ఈ షార్ట్ కట్స్ నాకు వద్దు అనుకుంటే 4ని 25తో భాగిస్తే 0.16 ఆన్సర్ వస్తుంది. రైట్, క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 82. ప్రాబ్లం నెంబర్ 82. రైట్, ప్రాబ్లం నెంబర్ 82 చూడండి. if 1.5x is equal to 0.04y, if 1.5x is equal to 0.04y
then the value of y minus x by y plus x is equal to, then the value of y minus x by y plus x is equal to, సో ఏమంటానండి ఇక్కడ 1.5x is equal to 0.04y అంటాడు. సో ఇక్కడ వైని తీసుకొచ్చినట్టయితే x by y is equal to 0.04 by 1.5 అవుతుంది. క్లియర్. సో ఈ పాయింట్ అటు తీసుకెళ్ళామండి. ఇక్కడ కింద హారంలో ఒక పాయింట్ ఉంది, లవంలో 2 పాయింట్లు ఉన్నాయి. సో ఒక పాయింట్కి ఒక పాయింట్ క్యాన్సిల్ చేస్తే ఏం మిగులుతుంది? సో పైన ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా ఉంది, ఆ పాయింట్ కూడా క్యాన్సిల్ చేయాలంటే లవానికి ఒక జీరోని యాడ్ చేయాలి. ఏమండి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్కి ఒక పాయింట్ క్యాన్సిల్ చేసిన, ఇంకా లవంలో ఒక పాయింట్ ఉంది, లవంలో పాయింట్ ఉంది కాబట్టి హారానికి 0 యాడ్ చేయాలి. ఒకవేళ హారంలో పాయింట్ ఉంటే లవానికి 0ని మల్టిప్లై చేయాలి. లైక్ దిస్ ప్రాసెస్. సో ఇప్పుడు XY వాల్యూలు ఇక్కడ ప్రతిక్షేపిస్తే 2 చేయండి, 2 ఒకట్లు 2 75. దేర్ఫోర్ 75 minus 2 by 75 plus 2 that equal to 73 by 77 is the answer. 73 by 77 is the answer. Then go to next one చూడండి. So problem number 83, also one of the important. So చూడండి problem 83, problem number, the value of 35.7 minus bracket of 3 plus 1 by 3 plus 1 by 3. So clear, bracket close, and minus 2 plus 1 by 2 plus 1 by 2, bracket close, and there is complete bracket is equal to అని అంటానండి. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రాబ్లం అగైన్. సో కానీ సింపుల్ ప్రాబ్లం ఒకసారి చూద్దండి. సో ఇది వాల్యూని చూడండి. ఫస్ట్ ఈ బ్రాకెట్ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఈ బ్రాకెట్ని క్యాలిక్యులేట్ చేద్దాం, మొత్తాన్ని అప్లై చేద్దాం. రైట్. ఇక్కడ ఈ బ్రాకెట్ క్యాలిక్యులేషన్ చూడండి. ఫస్ట్ దీన్ని నేను సింప్లిఫై చేస్తాను. 3 into 3 9, 3 into 3 9 plus 1 10. 10/3 పైకి పోతే ఏమవుతుంది? 3/10 అవుతుంది. అంటే ఈ ప్లస్ నేను రాయొచ్చు 3/10 అవుతుంది. ఎట్లా మళ్ళీ ఒకసారి చూడండి. 3 plus 3 into 3 9, క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ లేకపోతే ఒకటి ఉంటుందండి, క్రాస్ మల్టిప్లికేషన్. 3 into 3 9, 1 into 1 1, 9 plus 1 10. ద 10/3 LCM. ఈ 10/3 పైకి పోతే లవహారాలు చేంజ్ అయితే కదా, 3/10 లైక్ దిస్. రైట్. ఇంకో స్టెప్ తీసుకోండి మరి. 35.7 మైనస్. సో మైనస్ ఇక్కడ కూడా చేయండి. 2 into 2 4 plus 1 5/2, దట్ ఈస్ 2/5. దెన్ 2 plus 2/5. రైట్. ఇప్పుడు చూడండి మళ్ళీ 10 into 3 30, 10 into 3 30, 30 plus 3 33/10, 33/10 means 3.3. 35.7 minus 3.3 minus 5 2 10, 10 plus 2 12/5, 12/5 means 1.4, 12/5 means 1.4, sorry 2.4. 5 2 10, 5 4 20. సో ఈ రెండింటిని యాడ్ చేయి, ఇది మైనస్ వాల్యూనే, ఇది మైనస్ వాల్యూనే. సో 35.7లో నుంచి ఎంత తీసేస్తున్నాం? అక్కడ 4 plus 3 7.7, 5.7 తీసేస్తున్నాం. దెన్ ఆన్సర్ ఈజ్ 30. ఆన్సర్ ఈజ్ 30. కొంచెం జాగ్రత్తగా ఓపికగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఈజీగానే చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, ప్రాబ్లం నెంబర్ 84. ప్రాబ్లం నెంబర్ 84. ప్రాబ్లం నెంబర్ 84 చూద్దండి. $0.1667 into
0.8333 into 0.333 by 0.222 into 0.667 into 0.1250 is equal to 1 అంటండి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అగైన్. So one of the most important bit again. (1.166) means 1/6 అండి. సుమారు విలువ అడిగింది కాబట్టి a 0.83333 means is equal to 5/6. చూడండి, మీరు ఒకసారి డౌట్ అనిపిస్తే 1ని 6తోటి భాగించండి, దిస్ ఈజ్ ద వాల్యూ. 5ని 6తో భాగించండి, దిస్ ఈజ్ ద వాల్యూ. 6 ఎందులు 48, 6 మూల 18, 6 మూల 18, 6 మూల 18 లైక్ దట్. సో అక్కడ 0.33 means 1/3 by 0.222 means 2/9, 2 bar. So this is 0.666 means 2/3. So 0.1250 means 1/8 like this. Clear? So any cancellations? 3కి 3 cancellation. 3 2 3 3 3 2 3 cancel. సో 2 2 4 4 2 8. సో 2కి 2 క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటి? ఈ ఇక్కడ 5/1 ఉంది, ఇక్కడ 2/1 ఉంది. 5/1 2/1, 5/1 2/1, that is equal to 5/2, that is equal to 2.5 answer. 2.5 is the answer. Next. Then go to next problem. Then go to next problem చూడండి. 3.6 into 0.48 into 2.50 by 0.12 into 0.09 into 0.5. So these are the values. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అని అడుగుతూ ఉండు. ఒకసారి నేను చూసినట్టయితే పాయింట్ల అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్లను ఎలిమినేట్ చేద్దాం. ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ ఒక 2 పాయింట్లు, ఇక్కడ ఒక 2 పాయింట్లు, మొత్తంగా న్యూమరేటర్లో 5 పాయింట్స్ ఉన్నాయి. 1 2 2 5 పాయింట్స్ న్యూమరేటర్లో ఉన్నాయి. ఇక డినామినేటర్ కాడికి వస్తే ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్, ఇక్కడ 1 పాయింట్, అంటే ఇక్కడ కూడా 5 పాయింట్స్ ఉన్నాయి. సో లవంలో 5 పాయింట్లు ఉన్నాయి, ఆహారంలో 5 పాయింట్లు ఉన్నాయి. దెన్ పాయింట్స్కి పాయింట్స్ క్యాన్సిల్. సో దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? 36 48 250 by 12 9 5. పాయింట్స్కి పాయింట్స్ క్యాన్సిల్ చేసినామండి. సో నెక్స్ట్ క్యాన్సిలేషన్ 12 12 4 48, 9 4 36, 5 5 25. సో మొత్తం మల్టిప్లై చేస్తే 4 4 16, 16 5 80. సో ఆన్సర్ 800. ఆన్సర్ 800. నెక్స్ట్ వన్ చూడండి. జస్ట్ పాయింట్ అడ్జస్ట్మెంట్ అండి ప్రాబ్లం, తర్వాత సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ప్రాబ్లం. దెన్
Problem number 86. Problem number 86. 0.0203 into 2.92 by 0.0073 into 14.5 into 0.7 is equal to అని అంటాడు. ఒకసారి పాయింట్ల అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సారీ, న్యూమరేటర్లో లవంలో ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 పాయింట్లు ఉన్నాయి. టోటల్గా లవంలో 6 పాయింట్లు ఉన్నాయి. హారంలో ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. హారంలో కూడా 6 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడ లవంలో 6 పాయింట్లకి హారంలో 6 పాయింట్లు క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఇక నెంబర్ రాయండి, 203 ఇంటూ 292. సో ఇక్కడ ముందు 0 రాసిన రాయిపోయినా ఈ విలువలో మార్పు ఉన్నది కాబట్టి రాయట్లేదండి. బై సో 73 145 అండ్ 7 ఇస్ అ క్లియర్. సో క్లియర్. సో మరి దీన్ని సింప్లిఫై చేయండి. మరి ఏ విధంగా క్యాన్సిల్ చేస్తాం? 145 7. సో 7తో కొట్టేద్దామా? 7 7 2 14, 7 9 63, 29 29 5లు 29 5లు 25 9 45. నెక్స్ట్ 5 తోటి 5తో పోద్దని పోదు. మరి ఇక్కడ 73తో పోతుందో చూడండి. 73 21 73 4లు 7 4 28 4 3 12 73 4లు పోతుంది. సో 5 1లు 5 8లు. దెన్ 0.8 ఈజ్ ద ఆన్సర్. 0.8 is the less the 4/5 is the answer. 0.8 is the answer లేదా 4/5 is the answer. క్లియర్. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఆన్సర్ చేయండి. సో దాని తర్వాత ప్రాబ్లం కూడా సిమిలర్గా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు ట్రై చేయండి. సో ప్రాబ్లం కూడా నెక్స్ట్ ప్రాబ్లం ఈజీ సేమ్ ఉంది. ప్రాబ్లం నెంబర్ 87, దాన్ని మీరు సింప్లిఫై చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 90. దెన్ గో టు 90 ప్రాబ్లం చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 90, 0.2 ఇంటూ 0.2 ప్లస్ 0.01 బ్రాకెట్ ఆఫ్ 0.1 ఇంటూ 0.1 ప్లస్ 0.02 బ్రాకెట్ ఆఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అని అంటాడు. ఈజ్ ఈక్వల్ టు అని అంటాడండి. రైట్. సో చూడండి, 0.2 ఇంటూ 0.2 ప్లస్ 0.01 బ్రాకెట్ ఆఫ్ 0.1 ఇంటూ 0.1 ప్లస్ 0.02 పవర్ -1 పవర్ -1 4. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్, దాని యొక్క సొల్యూషన్లో కూడా 2 పాయింట్లు అవుతాయి. ప్లస్ 0.01. ఇన్వర్స్ మీన్స్ బై. సో 1 ఇంటూ 1 1, ఇక్కడ 2 పాయింట్స్ వస్తున్నాయి. 0.01 ప్లస్ 0.02. రైట్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.04 ప్లస్ 0.01 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.05 బై ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.03. సో లవహారాలలో పాయింట్లు సమానంగా ఉన్నాయి కాబట్టి దీని ఆన్సర్ 5/3. లవహారాలలో పాయింట్లు సమానంగా ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్లు, ఇక్కడ 2 పాయింట్ క్యాన్సిల్. దీని ఆన్సర్ 5/3. దెన్ గో టు నెక్స్ట్ ప్రాబ్లం. సో ప్రాబ్లం నెంబర్ 91. ప్రాబ్లం నెంబర్ 91. సో చూడండి, 5 into 1.6 minus 2 into 1.4 by 1.3 is equal to అంటానండి. జస్ట్ ఇక్కడ ప్రాబ్లం అన్ని లాజిక్స్ ఏనండి. పాయింట్ల అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది నేను కామన్ తీస్తాను పైన. అంటే 0.1 కామన్ తీయొచ్చు కదా. సో ఇక్కడ 0.1 కామన్, ఇక్కడ ఏముంది 16 5 80 అవుతుంది.
మైనస్ 14 2 28 అవుతుంది బై. సో ఇక్కడ కూడా పాయింట్ 1.3 అని ఉంది, ఇక్కడ పాయింట్కి పాయింట్ క్యాన్సిల్ అయిపోయింది చూడండి. దెన్ 13. సో 80లో నుంచి 28 పోతే 80లో నుంచి 20 పోతే 60, 8 పోతే 52, 52 బై 13 ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్. దెన్ ఆన్సర్ ఈస్ 4. ఇక్కడ పాయింట్ 1ని కామన్ తీసానండి, రెండు చోట్ల ఉన్నటువంటి పాయింట్ని కామన్ తీసి క్యాన్సిల్ చేసా. పాయింట్ పాయింట్ క్యాన్సిల్, లవహారాల్లో ఈక్వల్గా ఉన్నటువంటి పాయింట్స్. దెన్ ఆన్సర్ 4. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి.